బంధుమిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా పుట్టినరోజు చేసుకుంటున్న చిన్నారి అలసిపోయి రాత్రి తల్లితో కలిసి మంచంపై నిద్రించింది. కానీ అదే చివరి రాత్రి అవుతుందని కుటుంబ సభ్యులతో పాటు ఆ బాలిక కూడా అనుకోలేదు. మంచంపైకి యమపాశంలా పాము దూసుకొచ్చింది. తల్లితో పాటు నిద్రిస్తున్న బాలికను కాటేసింది. ఆలస్యంగా గుర్తించడంతో విషం శరీరమంతా పాకడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో చోటు చేసుకుంది. బర్త్డే తెల్లవారుజామునే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కోనపాపేట జగనన్న కాలనీకి చెందిన చెప్ప మల్లేశ్వరి కుమార్తె దీపిక 14 సంవత్సరాలు. కోనపాపేట హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్న దీపిక గురువారం తన పుట్టినరోజు ఎంతో సంతోషంగా ఆనందోత్సవాలతో చేసుకుంది. బర్త్డే చేసుకున్న ఆనందంలో ఉన్న ఆ బాలిక రాత్రి ఇంట్లో తల్లి మల్లేశ్వరితో కలిసి మంచంపై నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున మంచంపై పరుపు కిందకి పాము దూరింది. కొద్దిసేపటికి దీపికను కాటు వేసింది. బాలికకు పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లి వెంటనే పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టినరోజు తెల్లారి బాలిక మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 14 ఏళ్లకే 100 ఏళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు నభోదిగోమంటూ రోధిస్తున్నారు. ఈ సంఘటనపై కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్ మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా బాలికను కాటేసిన పాము గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు పట్టుకొని చంపేశారు.